నేటి వేగంగా మారుతున్న ఆర్థిక వాతావరణంలో ప్రతి ఒక్కరూ సౌకర్యవంతమైన మరియు ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తును కోరుకుంటారు. అయితే, మధ్యతరగతి మరియు జీతం పొందే కుటుంబాలకు ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం చాలా కష్టం. అటువంటి కుటుంబాలకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం ఒక ఆదర్శవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ ప్రభుత్వ మద్దతుగల పొదుపు పథకం వ్యక్తులు ప్రతి నెలా చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడానికి మరియు క్రమంగా బలమైన ఆర్థిక మూలధనాన్ని నిర్మించడానికి అనుమతిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి నష్టాలు లేకుండా తమ పిల్లల విద్య, వివాహం లేదా ఉన్నత చదువుల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలనుకునే తల్లిదండ్రులకు ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం అనేది పౌరులలో సాధారణ పొదుపు అలవాట్లను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక చిన్న పొదుపు కార్యక్రమం. ఈ పథకం కింద ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని జమ చేస్తారు మరియు పెట్టుబడి నిర్ణీత కాలంలో చక్రవడ్డీ ద్వారా పెరుగుతుంది. ఈ పథకం యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి దాని స్థోమత. మీరు నెలకు ₹100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు మరియు డిపాజిట్ మొత్తానికి గరిష్ట పరిమితి లేదు. ఇది అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సమ్మతితో వారి స్వంత పేరుతో ఆర్డీ ఖాతాను తెరవవచ్చు. బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఖాతాను స్వతంత్రంగా కొనసాగించడానికి కొత్త కేవైసీ అవసరం. ఆర్థిక భద్రత కల్పించాలని కోరుకుంటారు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం క్రమశిక్షణతో కూడిన నెలవారీ పొదుపులను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక ప్రణాళికను సులభతరం చేస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డకు 18 ఏళ్లు నిండే నాటికి ముందుగానే ప్రారంభించడం ద్వారా గణనీయమైన నిధిని నిర్మించుకోవచ్చు. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కాబట్టి, ఇది రిస్క్తో కూడిన మార్కెట్ లింక్ పెట్టుబడుల మాదిరిగా కాకుండా, మూలధనానికి పూర్తి భద్రత మరియు హామీ ఇవ్వబడిన రాబడిని అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం యొక్క ముఖ్య లక్షణాలు: కనీస నెలవారీ డిపాజిట్ ₹100, గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు, పదవీకాలం 5 సంవత్సరాలు పొడిగించదగినది, వడ్డీ రేటు సంవత్సరానికి 6.7%, త్రైమాసికానికి కలిపి, ఖాతా రకం సింగిల్ లేదా జాయింట్, చెల్లింపు పద్ధతులు పోస్టాఫీస్ బ్యాంకింగ్ ద్వారా నగదు, చెక్కు లేదా ఆన్లైన్ బదిలీ. ఈ పథకం వశ్యతను అందిస్తుంది మరియు చిన్నగా ప్రారంభించి క్రమంగా పొదుపును పెంచాలనుకునే పెట్టుబడిదారులకు అనువైనది. ఒక సరళమైన ఉదాహరణతో రాబడిని అర్థం చేసుకుందాం. మీరు 5 సంవత్సరాల పాటు నెలకు ₹5,000 పెట్టుబడి పెడితే, మీ మొత్తం పెట్టుబడి ₹3 లక్షల అవుతుంది. సంవత్సరానికి 6.7% వడ్డీ రేటుతో, త్రైమాసికానికి కలిపితే, మెచ్యూరిటీ మొత్తం సుమారు ₹3,56,830 అవుతుంది. దీని అర్థం మీరు దాదాపు ₹56,830 వడ్డీని సంపాదిస్తారు, పూర్తిగా రిస్క్ లేకుండా. నెలవారీ డిపాజిట్లు ఎక్కువగా ఉండటం మరియు ఎక్కువ కాలం పాటు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడితో, తుది కార్పస్ గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు, నెలకు ₹10,000 పెట్టుబడి పెట్టడం వలన పొడిగించిన కాలంలో ₹17 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన నిధిని నిర్మించవచ్చు.